ఇంట్లో మనమే ఇలా స్పాంజ్ కేక్ చేసుకొని తింటూ ఉంటే అంత బాగుంటుందండి. ఎన్ని కేక్స్ ఉన్నా కూడా ఇలా ప్లెయిన్ స్పాంజ్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ స్పాంజ్ కేక్ ఉంటేనే కదా మనం రకరకాల కేకులు చేసుకునేది. అయితే మనం బేకరీకి వెళ్తాం, ఇంట్లో బర్త్డే పార్టీ ఉన్నా లేదా ఏదైనా సరే అకేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, బేకరీకి వెళ్ళి అన్ని ఫ్లేవర్ పేస్ట్రీస్ చూస్తాం. కానీ లాస్ట్కి మోస్ట్లీ మనం ఆర్డర్ చేసేది ఏంటి, పైనాపిల్ పేస్ట్రీ. ఎందుకంటే పైనాపిల్ పేస్ట్రీ నో డౌట్గా అందరికీ నచ్చుతుంది. మరి ఎప్పుడు బయట నుండి తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఈజీగా మనమే చేయొచ్చు కదా. ఎస్, ఈరోజు పైనాపిల్ పేస్ట్రీ ఎలా చేయాలో మీ స్వప్న మీకు చూపించబోతుంది. మరి దానికన్నా ముందు షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మీ స్వప్న. మరి ఈరోజు మన సెగ్మెంట్ తీయని వేడుక. తీయని వేడుకలో మనం చేయబోతున్నాం పైనాపిల్ పేస్ట్రీ. మరి ముందు మనకు కావాల్సింది పైనాపిల్. సో నేను ఆల్రెడీ తొక్కని తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఒక గిన్నెలో చక్కెర పోసుకొని కొంచెం నీళ్ళు పోసి కొంచెం దాల్చిన చెక్క ఇందులో వేయడం వల్ల షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం పైనాపిల్ని కట్ చేసుకున్నాం. పైనాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ కొలెస్ట్రాల్ అన్నీ కరిగిచ్చేస్తుందంట. ఇంకా మంచిగా సన్నగా కూడా అవుతామంట. అందుకే డెలివరీ అయిపోయిన తర్వాత బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఒక 2 పైనాపిల్ ముక్కలు, నైట్ పడుకునే ముందు ఫస్ట్ ఫుడ్ అండ్ లాస్ట్ ఫుడ్ పైనాపిల్ తీసుకున్నారనుకోండి తొందరగా సన్నగా అవుతారంట. ఇంకా అది చాలా మంచిది. పైనాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత మోస్ట్లీ చాలా మందికి అందరికీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని రిలీజ్ చేయడానికి పైనాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకున్నారు కదా, పైనాపిల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కూడా ఈ బాయిల్ అవుతున్న చక్కెరలో వేసేయాలి. ఇప్పుడు మనం పైనాపిల్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ పెద్ద ముక్కలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఇందులో వేసేస్తే పైనాపిల్ పేస్ట్రీ పైన మనకి ఇష్టమున్న షేప్లో కట్ చేసి పైన గార్నిష్ చేసుకోవడానికి బాగుంటాయి. సో తర్వాత ఒక ప్లేన్ బౌల్ తీసుకొని ఇందులో మనం విప్ క్రీమ్ వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ విప్ క్రీమ్. ఒకసారి ఒక డబ్బా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో, ఒక 6-7 మంత్స్ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో చక్కగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పేస్ట్రీ చేసుకోవచ్చు. మనం ఐసింగ్ చేసుకోవడానికి మనకి విప్ క్రీమ్ కావాలి. సో ఇక్కడ విప్ క్రీమ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం విప్ చేసుకోవాలి. సో మనకి రెడీ అయింది అని తెలియడానికి ఇలా బయటికి తీసామనుకోండి, ఇలా స్ట్రేట్గా స్టిఫ్గా నిల్చోవాలి. వీటినే స్టిఫ్ పీక్స్ అంటారు. సో పర్ఫెక్ట్గా వచ్చింది మన విప్ క్రీమ్. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేద్దాం. వీటిని అమ్మయ్య, ఇక్కడ విప్ క్రీమ్ రెడీగా ఉంది. అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ విప్ క్రీమ్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఒక స్పాంజ్ కేక్ తీసుకొని, మామూలుగా బేక్ చేసుకున్న స్పాంజ్ కేక్ని నేను ఇలా సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం మీ ఇష్టం, మీకు ఎన్ని లేయర్స్ కట్ చేయాలనుకుంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మటుకి నేను 2 లేయర్లు కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ పైన లేయర్ కట్ చేద్దాం. ఫస్ట్ పైన లేయర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ
2 లేయర్స్ని మనం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఐసింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని కింద లేయర్ తీసుకొని మనం దేంట్లో అయితే కేక్ రెడీ చేసుకుంటున్నామో ఆ ప్లేట్ని ఫస్ట్ కింద పెట్టుకొని, అయితే మనం ఐసింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే విప్ క్రీమ్ని కొంచెం కింద వేసుకొని కేక్ పెడితే కనుక గ్రిప్ ఉంటుంది. కొంచెం ఇలా వేసుకొని ఇలా సెట్ చేసిన తర్వాత మనం పైనాపిల్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా, షుగర్ సిరప్, పైనాపిల్ ఇంకా సినమన్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రెండింటి ఫ్లేవర్ ఈ షుగర్ సిరప్కి చక్కగా పట్టుకుంటుంది. కేక్ పైన చక్కగా షుగర్ సిరప్ పోసుకోవాలి. పైనాపిల్ రాకుండా మనం ఈ సిరప్ తీసుకోవాలి. వీటిని ముందుగానే తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, జంజట్ ఉండదు, ఏ టెన్షన్ ఉండకుండా హాయిగా మనం సిరప్ని వేసుకోవచ్చు. అప్పటివరకు ఇవి చల్లగా కూడా అయిపోతాయి. ఇలా షుగర్ సిరప్లో బాయిల్ చేసిన పైనాపిల్ ముక్కలు భలే టేస్టీగా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు విప్ క్రీమ్ పెట్టుకొని ప్యాలెట్ నైఫ్ తీసుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనాపిల్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇలా కొంచెం మధ్య మధ్యలో వేసుకుందాం. మధ్య మధ్యలో ఈ పీసెస్ తగులుతుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఇవి మనం చక్కెరలో బాయిల్ చేసుకున్నాం కదా, ఇంకా దాల్చిన చెక్క ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ షుగర్ సిరప్. సో మళ్ళీ ఈ సెకండ్ లేయర్ పైన కూడా విప్ క్రీమ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పైనాపిల్ ముక్కలు. తర్వాత ఇప్పుడు లాస్ట్ లేయర్ పైన ఇలా పెట్టామనుకోండి బాగుండదు కదా. సో దీనికి మనం కొంచెం విప్ క్రీమ్ని ఇలా ఇది పెట్టకపోతే కింద పైనాపిల్స్ ఉన్నాయి కదా అంటుకోదన్నమాట. కొంచెం మనం విప్ క్రీమ్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇలా రివర్స్ పెట్టేసి కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి మళ్ళీ సేమ్ పని. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ విప్ క్రీమ్. లాస్ట్ లేయర్లో కొంచెం మనం విప్ క్రీమ్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా సైడ్కి కూడా ఫుల్గా విప్ క్రీమ్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు పైనాపిల్ పీసెస్ ఇలా అన్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో మింట్ లీవ్స్.
ఇక్కడ మన పైనాపిల్ పేస్ట్రీ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి చిన్న రికాప్ చూసేయండి. ముందుగా పైనాపిల్ పేస్ట్రీ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో పంచదార, నీళ్లు, దాల్చిన చెక్క, పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకొని షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బౌల్లో విప్ క్రీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పాంజ్ కేక్ తీసుకొని 2 లేయర్స్ గా కట్ చేసుకొని ఒక లేయర్ తీసుకొని దాంట్లో షుగర్ సిరప్, విప్ క్రీమ్, పైనాపిల్ ముక్కలు అమర్చుకుంటూ ఒకదానిపైన ఒకటి లేయర్స్ చేసుకుంటే పైనాపిల్ పేస్ట్రీ రెడీ. దానిపైన పైనాపిల్ తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కేక్ ని కట్ చేద్దాం. అందరూ బర్త్డేకి ఒక్కసారే కేక్ కట్ చేస్తారు. బట్ స్వప్న మటుకి మమ్మీస్ కిచెన్ లో నెలకి 3-4 సార్లు కేక్ కట్ చేస్తుంది. ఈ అదృష్టం ఎవరికి వస్తుందండి? నాకు తప్ప. సో ఇదే హ్యాపీనెస్ తో ఫస్ట్ చక్కగా కేక్ ని కట్ చేద్దాం. పైనాపిల్ ని కొంచెం చూడండి, ఇంత చక్కగా మంచి లేయర్స్ వచ్చాయి కదా. చూడ్డానికి చాలా డెలిషియస్గా ఉంది కదా. చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంది. మీరు బయట ఎప్పుడైనా పైనాపిల్ పేస్ట్రీ తెచ్చుకున్నప్పుడు మధ్యలో మీకు పైనాపిల్ పీసెస్ ఎప్పుడైనా తగిలాయా? లేదు కదా. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎంత పైనాపిల్ కావాలంటే అన్ని పీసెస్ వేసుకోవచ్చు, పైన కూడా గార్నిష్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే బేకరీలో పైనాపిల్ పేస్ట్రీ చేసేటప్పుడు వాళ్ళు ఎసెన్స్ యూస్ చేస్తారు. చాలా తక్కువ రియల్ ఫ్రూట్ యూజ్ చేయడం. అదే ఇంట్లో అయితే చక్కగా ఫ్రెష్గా పైనాపిల్ తెచ్చుకొని ఇలా మనం చేసుకోవచ్చు. నేను చూపించాను కదండి ఎలా చేయాలో. యాజ్ ఇట్ ఈస్గా నేను చేసినట్టు ఫాలో అయిపోండి. మీ చేతిలో కూడా ఇలా మంచి పేస్ట్రీ ఉంటుంది. తీయని వేడుక చేసుకోవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక మంచి భోజనం చేసిన తర్వాత డెజర్ట్కి పైనాపిల్ పేస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ఇంట్లో పిల్లలకి బర్త్డే అయినా సరే, ఏ అకేషన్ అయినా సరే, ఇప్పుడు మీ చేతిలోనే ఉందండి రెసిపీ. ఇంట్లో అందరికీ చేసి పెట్టండి, వాళ్ళతో శబాష్ అనిపించుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.